భద్రకాళి శాకంబరి నవరాత్రి ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 9 రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు భద్రకాళి తల్లి దర్శనమిస్తుంది. ఇక భద్రకాళి ఆలయం నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అయితే 9వ రోజు అయితే ఘనంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు భద్రకాళి ఆలయానికి చేరుకొని కూడా భద్రకాళి తల్లిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం మనం భద్రకాళి ఆలయంలో మనం ఉన్నాము. చూడవచ్చు గత 9 రోజుల నుండి కూడా ఈ యొక్క నవరాత్రి శాకంబరి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కూడా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అయితే ఇటు భద్రకాళి తల్లిని దర్శించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కోరిన కోరికలు తీర్చే కుంగు బంగారంగా పిలువబడుతున్న భద్రకాళి అమ్మవారిని కూడా ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు భక్తులు అయితే ఇటు భద్రకాళి ఆలయానికి చేరుకొని కూడా ఇటు భద్రకాళి తల్లిని కూడా దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ 15 రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా ఇటు సేవా సమితి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సేవ చేసేందుకు కూడా కొంతమంది చిల్లు వారితో మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. మీరు ఎప్పుడు చిల్లు ఎక్కడ మీరు ఇదివరకు ఎక్కడెక్కడ మీరు సేవ కార్యక్రమాలు చేసి ఇక్కడికి ఎప్పుడు చిల్లు మీరు? మేము ఈరోజు పొద్దున ఈ ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని ఉద్దేశించి వాలంటీర్గా సేవ చేయడానికి వచ్చామండి. మేము ఇదివరకు తిరుపతిలో కూడా సేవ చేసినాము. ఈ వరంగల్ పట్టణానికి భద్రకాళి అమ్మవారు పట్టు బంగారమై నిలిచి ఈ యొక్క గుడి ప్రసిద్ధి చెంది భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతున్నది. అదేవిధంగా ఈ ఏదైతే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నదో వచ్చే సంవత్సరం ఆషాఢ మాసం కల్లా ఇది పూర్తయి మా భద్రకాళి అమ్మవారు దేదీప్యమానంగా వెలిగి ఈ ప్రసిద్ధి అమ్మవారు పట్టు బంగారమై నిలిచింది. ఈ ఆషాఢ మాసం శాకంబరి ఉత్సవాలలో భక్తులు చాలామంది వచ్చి అమ్మవారి కృపను పొందుతున్నారు. ముఖ్యంగా మీరు ఎక్కడెక్కడ మీరు సేవా కార్యక్రమాలు చేసి వచ్చింది ఇప్పటివరకు? మేము తిరుపతిలో ఇదివరకు 2 సార్లు చేసినామండి. తిరుపతిలో ఇదే అమ్మవారి గుడి దగ్గర మన తిరుపతి దేవుని ఆనంద నిలయం సన్నిధిలో కూడా మాకు డ్యూటీ పడింది. మేము కాక ఇక్కడ వేరే సేవా ట్రస్ట్ వాళ్ళు కూడా చాలామంది ఒక 50 మంది 100 మంది వరకు వచ్చి వాలంటీర్గా సేవ చేస్తున్నారండి. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా మేము ఇక్కడ హన్మకొండ నుంచి వచ్చినామండి. 2 ఇయర్స్ తిరుపతి సేవకి వెళ్ళేసి వచ్చినాం. కొత్తకొండకు వెళ్ళినాం, కొండగట్టుకు వెళ్ళినాం. ప్రజెంట్ ఇప్పుడు భద్రకాళి అమ్మవారు శాకంబర ఉత్సవాలు కారణంగా ఈ శుక్రవారం రోజు అమ్మవారి సేవకు వచ్చినామండి. మాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి సేవ చేసుకునే అదృష్టం మాకు కల్పించిన ఆ అమ్మవారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతగా ఉంటాం. ముఖ్యంగా కూడా 15 రోజుల పాటు జరిగే శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కూడా ఇప్పటికీ పెద్ద సంఖ్యలో అయితే భక్తులు భద్రకాళి తల్లిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కొంతమంది భక్తులు ఉన్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి భద్రకాళి తల్లి దర్శించుకుంటున్నారు? మేము ఇక్కడ శివనగర్లో ఉంటాము. శివనగర్ నుండి వచ్చినాము, అమ్మవారి దర్శనానికని వచ్చినాము. మీరు చెప్పండి ఎక్కడ? మేము శివనగర్ నుండి వచ్చాము. బాగా జరుగుతుంది, బాగా మంచిగా ఉంది. దర్శనమైందా అమ్మ? భద్రకాళి తల్లిని కోరిన కోరికలు ఇచ్చే తల్లిగా పిలుస్తారు. ఎలాంటి కోరికలు కోరుకుంటారా? నెరవేరినాయా? మా అన్ని నెరవేరుతాయండి. మా శక్తిగల అమ్మ మంచిగా దర్శనమైంది. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు భద్రకాళి గుడి? నేను 40 ఏళ్ళ నుంచి వస్తూనే ఉన్నాను. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. అమ్మవారి దర్శనం అందరికీ సౌభాగ్యం. అమ్మవారి వలన అందరూ హ్యాపీగా ఉంటారు. వరంగల్ భద్రకాళి మాత ఇంటింటికి మహాలక్ష్మి. ఈమె వలన అన్ని మంచి జరుగుతూ ఉంటుంది. ఈమెకు మొక్కుకున్న వాళ్ళకు అన్ని కోరికలు తీర్చే తల్లి భద్రకాళి మాత. ఇది ఏదైతే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పిలువడుతున్న భద్రకాళి అమ్మవారు ఏ కోరికలు కోరుకున్నా కూడా ఇటు కోరికలు నెరవేరుతాయంటూ కూడా భక్తులు అయితే విశ్వసిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే 15 రోజుల పాటు జరిగే ఈ యొక్క శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇప్పటికే ఇటు వివిధ రూపాల్లో కూడా భద్రకాళి అమ్మవారు అయితే భక్తులకైతే దర్శనమిస్తారంటూ కూడా ఇటు భక్తులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. జర్నలిస్టు సుజిత్ కృష్ణ, S6 న్యూస్, భద్రకాళి ఆలయం నుండి.